అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇంకొక 24 hours లోపే మనకి ధురంధర్ 2 సినిమా గురించిన డిస్కషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి సినిమా అప్పటికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. 24 hours అంటే కాదులేండి, కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే అది 4 గంటల సినిమా కదా. సో రిలీజ్ అయితే అయిపోద్ది, చాలామంది చూస్తూ ఉంటారు ఈ టైంకి. తర్వాత ఇంకొక 12 hours గ్యాప్లోనే మనకు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే అది కూడా రిలీజ్ అయిపోతుంది కాబట్టి. ఏపీలో కొంచెం ఎర్లీగా పడుతున్నాయి షోస్, టీజీలో ఒక 2 గంటలు అటు ఇటుగా పడుతున్నాయి అంతే. బట్ ఓకే, ఓవరాల్గా ఎటు చూసుకున్నా కూడా అది మనకి అది కూడా ఇది రిలీజ్ అయిన ఇంకొక 12 hours గ్యాప్లోనే అది కూడా రిలీజ్ అయిపోతుంది. సో 2 సినిమాలు వచ్చేస్తున్నాయి. సో ఈ వీడియో ఆ 2 సినిమాలకు సంబంధించింది. అంటే ఆ 2 సినిమాల యొక్క ఎక్స్పెక్టేషన్స్. సో జనరల్గా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొన్ని సినిమాల మీద, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద సినిమాల మీద. సో మనం ఈ వీడియోలో ఏంటంటే ధురంధర్ 2 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనేది కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ధురంధర్ 2 ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. ధురంధర్ 2 మీద ఉన్న మేజర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ రన్ టైం జస్టిఫికేషన్. రన్ టైంని జస్టిఫై చేయాలి అనే ఎక్స్పెక్టేషన్ చాలా మందిలో ఉంది. ఎందుకంటే 3 గంటల 50 నిమిషాల సినిమా, అది 55 నిమిషాలు అన్నారు ముందు, బట్ అది 229 నిమిషాల అంటే 0.6 minutes మళ్ళీ. సో అలాగ వచ్చిందనమాట రన్ టైము. సెన్సార్ సర్టిఫికేషన్ వచ్చింది కదా ఇవాళ, సో దాంట్లో తెలిసిందనమాట. సో ఆల్మోస్ట్ 230 minutes అనుకోండి. సో 3 గంటల 50 నిమిషాల సినిమా అయితే ఉందన్నమాట మనకి. సో అంత రన్ టైం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దానికి తగ్గ జస్టిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ధురంధర్ ఫస్ట్ పార్ట్కి నాకు ఏంటంటే నేను రన్ టైం చెక్ చేయలేదు. నేను యాక్చువల్గా ధురంధర్ ఏముంది మహా అయితే ఒక 3 hours 2 hours 45 minutes సంథింగ్ అట్లా ఉంటుందిలే అనుకున్నాను నేను. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ నేను రన్ టైం చెక్ చేస్తాను. బట్ ఆ రోజు యాక్చువల్గా నేను అఖండ 2 చూడాల్సి రావడం, బట్ అఖండ 2 లాస్ట్ మినిట్లో పోస్ట్ పోన్ అవ్వడం, ధురంధర్కి వెళ్ళడం, అందువల్ల నేను రన్ టైం చూసుకోవాలి. సో నేను ఆ లెంత్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. నేను నాలో చాలామంది ఉండొచ్చు. సో ఇప్పుడు నేను రన్ టైంకి ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాను నేను. సో 3 గంటల 50 నిమిషాలు రన్ టైంకి ప్రిపేర్ అయ్యి నేను దానికి తగ్గట్టుగా వాటర్ తాగడం మానేసి వెళ్ళాలి నేను. సో నాకు ఆ క్లారిటీ ఉంది. సో ఇదంతా కూడా మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట. సో ఆ రన్ టైం జస్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ నాకు థియేటర్లో చూసినప్పుడు కంటే ఓటీటీలో చూసినప్పుడు నాకు ఇంకా బాగా ఎక్కేసింది. సో అసలు ఆ రన్ టైం ఫీలే రాలేదు. సో అదే ఫీల్ అంటే 3 గంటల 50 నిమిషాలు ఉన్నా సరే మనకి ఎక్కువ లెంత్ ఉన్న ఫీలింగ్ రాకుండా ఉండాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నేను కూడా ఇంకా నాకు కూడా ఆ పరంగా ఎక్స్పెక్టేషన్ అయితే ఎక్కువే ఉంది. సో ఆ రన్ టైం జస్టిఫికేషన్ అనేది జరగాల్సి ఉంటుంది. తర్వాత రెండోది, స్టోరీ మొత్తం ఇక్కడితోనే ఎండ్ అయిపోద్దా లేదంటే కంటిన్యూషన్ ఉందా అనే క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి కూడా ఒక ప్రాపర్ ఆన్సర్ అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే రెహమాన్ డకైట్ అయిపోయి ఇప్పుడు ఇక్బాల్ ఉన్నాడు. ఇక్బాల్ కాకుండా ఇంకా చాలా పేర్లు కూడా వినబడుతూ ఉంటాయి మనకి, బడే సాబ్ ఇవన్నీ కూడా. సో వాళ్ళంతా ఎవరు? వికీ కౌశల్ యాక్ట్ చేశాడు బడే సాబ్ కింద అంటున్నారు. అంటే ఆదిత్య ధర్కి అంతకుముందు యూరితో ఉన్న కనెక్షన్స్ వల్ల చేశాడు అంటున్నారు. బట్ నాట్ ష్యూర్, చెప్పలేము, ఎగ్జాక్ట్గా చెప్పలేము ఏం జరిగింది ఏంటనేది. బేసిక్గా ధురంధర్ పార్ట్ 3 కూడా ఉంది. బట్ ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుందో లేదో తెలియట్లేదు మనకి మూవీ ఎండింగ్లో. సో అదనమాట ప్రాబ్లం. సో చూద్దాం మరి ఇంకా ఏంటి మరి సిచ్యువేషన్ అనేది. బట్ ఆ పార్ట్ 2 ఎండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా ఇస్తారా లేదా అనే పాయింట్ కూడా ఉంది. సో ఆ క్లిఫ్ హ్యాంగర్ ఒకటి పార్ట్ 3 ఉన్నట్టయితే దానికి ఒక ప్రాపర్ క్లిఫ్ హ్యాంగర్ కావాల్సి ఉంటుంది. వాటిని ఎలా ఇస్తారనేది కూడా వెయిటింగ్ అనమాట. తర్వాత మూడోది ఏంటంటే పార్ట్ 1లో రెహమాన్ డకైట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంపాక్ట్ఫుల్ రోల్ ప్లే చేశాడు. ఇందులో కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో రెహమాన్ డకైట్ అయితే ఉంటాడు. కాకపోతే అంత హెవీగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బట్ అట్లీస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ రోల్ ఏదైనా ఒకటి ఉందా లేదా అంటే హంజా అలీ మజారీ క్యారెక్టర్ ఎలాగో ఉంది కానీ, బట్ ఇప్పుడు బేసిక్గా జస్కరాజ్ సింగ్ రంగీ రోలే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది ఇంపాక్ట్ పరంగా అన్న పాయింట్ ఉంది. సో చూడాలి మరి రెండిట్లో ఏది డామినేట్ చేస్తుందో. సో ఇక్కడ బేసిక్గా రణ్వీర్ సింగ్ వర్సెస్ అక్షయ్ ఖన్నా కాదు, ఇంకా రణ్వీర్ సింగ్ వర్సెస్ రణ్వీర్ సింగ్ ఇప్పుడు. ఎందుకంటే పాస్ట్ వర్సెస్ ప్రెజెంట్ కదా. సో పర్ఫార్మెన్స్ డామినేషన్లో ఆయన ఏ రోల్లో బెటర్గా డామినేట్ చేస్తాడో చూడాలి మరి ఇంకా. బట్ క్యారెక్టర్స్ కూడా మనకి చాలా సాలిడ్గా కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. దాని మీద కూడా మనకు గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత 4వది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బేసిక్గా ధురంధర్ ఫస్ట్ పార్ట్ అంత పెద్ద స్థాయిలో హిట్ అవ్వడానికి మేజర్ రీజన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఆ మ్యూజిక్ గట్టిగా కనెక్ట్ అవ్వడం. ఎస్పెషల్లీ అక్షయ్ ఖన్నాది ఆ ఆఫ్ఘనిస్తాన్లో ఆ ఎంట్రీ టైంలో అనమాట. ఆఫ్ఘనిస్తాన్లో కాదు, అదే మొత్తానికి బలోచ్ల లీడర్స్తో పాటు డిస్కషన్ టైంలో, ఆఫ్ఘనిస్తాన్ కాదు, బలోచ్ల లీడర్లతో పాటు డిస్కషన్ అవుతుంది కదా. సో అక్కడ ఆ టైంలో ఏదైతే ఎంట్రీ ఉందో ఆ మ్యూజిక్, అదే కాదు చాలా మ్యూజిక్స్ బేసిక్గా ఫెంటాస్టిక్గా ఉంటాయి. అండ్ ఆ క్లైమాక్స్ ఫైట్కి ముందు ఆ కార్ ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో దాంట్లో కూడా బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
అది యాక్చువల్ టైటిల్ ట్రాక్ అదంతా కూడా. సో మొత్తం ఫెంటాస్టిక్ ఓవరాల్గా. బీజిఎమ్స్ ఆర్ అబ్సల్యూట్ బాంకర్స్ అన్నీ కూడా. అండ్ సాంగ్స్ కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉంటాయి మొత్తం అన్నీ కూడా. కొంచెం రీమిక్స్ లాగా ఉంటాయి మొత్తం, బట్ అన్నీ కూడా బాగుంటాయి. బట్ చాలా ఫెంటాస్టిక్గా హ్యాండిల్ చేశారు. సో ఇప్పుడు కూడా ఆరి ఆరి సాంగ్ రిలీజ్ చేశారు, అది కూడా ఎదిరిపోయింది. బట్ చూడాలి మరి. ఓవరాల్గా మ్యూజిక్ మీద చాలా ఎక్కువ హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో సాంగ్స్ పరంగా, బీజిఎమ్స్ పరంగా, అన్నిటి పరంగా కూడా చాలా గట్టిగా ఉంది. సో అదొకటి అయితే ఉందన్నమాట. సో ఆ పరంగా కూడా చాలా గట్టిగా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. తర్వాత ఇంకొకటి కంటెంట్ పరంగా మనం కనుక చూసుకున్నట్టయితే, జనరల్గా ఈ దురంధర్ అనేది స్పై కదా, స్పై రోల్ కదా. సో ఇప్పటికే బేసిక్గా ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఏదైతే ఉందో అది మొత్తం అస్సాంకి వెళ్ళిపోయిన స్టేజ్ వచ్చింది ఆల్రెడీ. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో దురంధర్ 2 వచ్చి ఈ స్పై అనే కాన్సెప్ట్ మీద ఇంకెంత స్థాయిలో ఇంపాక్ట్ పెడుతుంది అనేది చూడాలి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కింగ్ వర్సెస్ పఠాన్ అనేది పోయింది. ఆ తర్వాత ఇప్పుడు పఠాన్ 2 వచ్చింది. పఠాన్ 2 వస్తుంది మోస్ట్లీ. పఠాన్ 2కి ఏం చేస్తారనేది క్వశ్చన్. ఇప్పుడు ఇది ఇంత దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళకా ఇంత బాగా రాయడం రాదాయే ఈ వైఆర్ఎఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. అంటే బాగా రాయడం అంటే రాస్తారు యాక్షన్ సీక్వెన్స్లు అవి, కానీ పేట్రియాటిజం ఉండదు. బేసిక్గా ఎండ్ ఆఫ్ ది డే పాకిస్తాన్ని కూడా తక్కువ చేయకుండా చూపించాలనే కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళు. బేసిక్గా అక్కడ ఉన్నది మరి ఇంకా సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాను ఇంకా ఉంటుంది మరి కొంచెం. సో ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం దెబ్బ పడింది వాటికి. ఇప్పుడు ఆల్ఫా రిలీజ్ అవుతుంది. ఆల్ఫా కూడా చాలా కష్టమే నాకు తెలిసి, ఇలాగే కనుక మొమెంటం బిల్డ్ అయితే. అదిగా ఉంది కదా. సో అందుకు అదొక ఫోకస్ అయితే ఉంది, కొంచెం గట్టిగానే ఫోకస్ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకా ఇంకొకటి కలెక్షన్స్ పరంగా కూడా ఎక్స్పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి ఈ సినిమా మీద. ఇది దంగల్ రికార్డ్స్ని కూడా బీట్ చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దట్ టు వితౌట్ మిడిల్ ఈస్ట్ ఏమీ లేకుండానే. కానీ అక్కడ యుద్ధం జరుగుతున్నా అక్కడ ఎలాగా బ్యాన్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి ప్రాబ్లమే లేదు కాబట్టి వీళ్ళు హ్యాపీగా రిలీజ్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్లో $1.4 మిలియన్ దాకా ప్రీమియర్స్ అడ్వాన్స్లు ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ప్రీమియర్స్ ప్లస్ డే 1కి $1.7 మిలియన్ అడ్వాన్స్ ఉంది. అండ్ ఓవరాల్గా వీకెండ్కి 4.5 ఎంతో $5 మిలియన్ అడ్వాన్సులు ఉన్నాయి. బేభత్సంగా అడ్వాన్సులు ఉన్నాయి. సో మనం ఆల్మోస్ట్ నార్త్ అమెరికా నుంచి $15 మిలియన్ వీకెండ్ చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తర్వాత లాంగ్ రన్ బేభత్సంగా ఉంటుంది దీనికి. బికాజ్ హిందీ, తెలుగు ఈ 2 వెర్షన్స్లోనే గట్టి కొట్టబోతుంది. ఈవెన్ ఏపీ, తెలంగాణలో కూడా చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది దీనికి. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో కలెక్షన్స్ పరంగా చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దురంధర్ 2. బేసిక్గా ఈ సినిమాలో కంటెంట్ మీద ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి కంటెంట్ రిలేటెడ్ ఎక్స్పెక్టేషన్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒకటేసారి తీసిన 2 పార్ట్ల సినిమా, ఒక 7.5 గంటల సినిమాని ఒకటేసారి తీసేస్తే దాన్ని 2 ముక్కల కింద మన ముందు రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో అది క్లారిటీ ఉంది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఏమో మళ్ళీ రీషూట్ చేసుకున్నారు అంతే. సో కంటెంట్ ఎలా ఉంటుంది అనేది మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో కంటెంట్ పరంగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు మనకి ఏం జరుగుతుందో. అది చాలా ఫెంటాస్టిక్గా, చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. విత్ ప్యూర్ రా అండ్ రస్టిక్ ఎమోషన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ అటాకింగ్ మోడ్ అది తెలుస్తుంది, అది క్లియర్. సో ఇదంతా ఉంది. సో దురంధర్ 2 మీద ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అయిందా, ఎక్సెప్ట్ కలెక్షన్స్, మిగతా ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయిందా సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఒక హిందీ నుంచి ఇది 1500 కోట్లు గ్రాస్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది ఈజీగా కొడుతుంది, ఈజీగా ఇంకొక 250 కొడుతుంది. అండ్ ఓవర్సీస్ నుంచి ఈజీగా 300 కొడుతుంది, 2000 దాటే కొడుతుంది ఈ సినిమా. అంటే ఆ రేంజ్ ఉంది. డిపెండ్స్ ఆన్ టాక్, అంతే. టాక్ మీద డిపెండ్స్. పార్ట్ 1ని మ్యాచ్ చేస్తే చాలు, పార్ట్ 1 మ్యాచ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోద్ది ఇంక ఈ సినిమా. నెక్స్ట్ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఉస్తాద్ భగత్ సింగ్ బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రావడం అనేది బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమే. ఎందుకంటే హరిహర వీరమల్లు అఫ్కోర్స్ దానికి టాక్ ఎట్లా వచ్చినప్పటికీ కూడా హరిహర వీరమల్లు అండ్ తర్వాత ఓజీ, ఇప్పుడు ఏమో ఉస్తాద్ భగత్ సింగ్, 3 కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. సో అసలు ఫెంటాస్టిక్ ఫీల్ ఉంటుంది ఫ్యాన్స్కి అయితే. బట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది మాట్లాడుకుందాం. సో ఎక్స్పెక్టేషన్ నెంబర్ 1 ఏంటంటే కంటెంట్. అంటే జనరల్గా ఫ్యాన్స్ అనే కాదు, ఆడియన్స్, మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఈ సినిమా నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా, ఒక ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్, హైలీ డ్రామా, ఎమోషన్స్ అవేం కాదు, ఒక టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అదైనా సరే మరీ రొటీన్ ఫీల్ ఉండకుండా కొంచెం ఆ ఎంగేజింగ్ అనేది ఉండేలా చూసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం మాత్రమే కాకుండా జనరల్గా ఇప్పుడు గబ్బర్ సింగ్ ఎలా, గబ్బర్ సింగ్ కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే కాదు, అది మొత్తం అందరికీ కలిపి ఉంటుంది. అది మొత్తం ఆ కైండ్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ మాస్, యాక్షన్, కామెడీ వీటన్నిటిని కలిపి ఎంజాయ్ చేసే వాళ్ళకి, ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ కావాలనుకునే వాళ్ళకి, లైక్ ఇప్పుడు వాల్తేరు వీరయ్య అనొచ్చు, లేదంటే పుష్ప కమర్షియల్ ఎంటర్టైనర్ బట్ అట్ ద సేమ్ టైం దాంట్లో మాసీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి.
అది వేరే విషయం, బట్ అది రాదు. అందుకే ఇప్పుడు వాల్తేరు వీరయ్య, సో ఆ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్లో ఏవైతే సినిమాలు ఉన్నాయో అలాంటి కూడా మనశంకర వరప్రసాద్ గారు, అది కూడా ఒక కైండ్ ఆఫ్ కమర్షియల్ ఎంటర్టైనరే. సో ఇలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బేసిక్గా. సో అలాంటి ఎక్స్పెక్టేషన్ని మీట్ అయితే సరిపోద్ది అనే పాయింట్ అయితే ఉంది మోస్ట్లీ. సో ఓజీ నుంచి అయితే బేసిక్గా అవుట్ రైట్ మాస్ స్టఫ్ ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే అది ఆబ్వియస్లీ డైరెక్టెడ్ బై సుజిత్ అనే కాన్సెప్ట్ ఉంది, అది ఎప్పటి నుంచో డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఓన్లీ కమర్షియల్ ఎంటర్టైనర్, బట్ అదైనా సరే ఎంగేజింగ్ ఉంటే సరిపోద్ది మనకి. అంటే లైక్ ప్రీవియస్గా చూసిన ఫీలింగ్ రాకుండా మరీ కొంచెం రిపీటెడ్గా అన్నట్టు అనిపించకుండా, టెంప్లేట్ సినిమాలాగా అనిపించకుండా ఉంటే చాలా అన్న ఫీలింగ్ ఉంది. సో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత రెండోది పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపిస్తున్నారు. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి గ్రేసు, పవన్ కళ్యాణ్ గారి కామెడీ టైమింగ్, డైలాగ్స్ ఈ గబ్బర్ సింగ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. సో ఆ పరంగా కూడా ఒకటి ఉంది. అండ్ పోలీస్ ఆఫీసర్గా ఆ రోల్ అది ఏదైతే ఉందో అది కూడా చూడాలి అనుకుంటున్నారు. సో అదొకటి అయితే ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ అంత్యాక్షరి సీక్వెన్స్ కొంచెం రివర్స్లో ప్లాన్ చేస్తున్నారు. సో అదొకటి ఎక్స్పెక్టేషన్ ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సాంగే ఒకటి రీమేక్ చేశారంటే ఇందులో, అది ఈ మనసే సే సే ఆ పాట అంటున్నారు, మరి చూడాలి, తెలియదు ప్రస్తుతానికి. అండ్ ఇంటర్వెల్ ముందు, ప్రీ ఇంటర్వెల్ కొద్దిసేపు ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా ఉంటారు. ఆఫ్టర్ దట్ సీన్ పవన్ కళ్యాణ్ గారు పోలీస్ ఆఫీసర్గా వస్తారు. సో అప్పుడు కొంతసేపటి తర్వాత ఇంటర్వెల్ పడుతుంది అన్నట్టుగా ఉంది. సో ఇంటర్వెల్కి ఒక మంచి బ్యాంగ్ పెట్టుకొని ఇంటర్వెల్ నుంచి మంచి సాలిడ్ స్టఫ్తో వెళ్ళేలా కనబడుతున్నారు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫర్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, సెకండ్ హాఫ్ అంతా కూడా అవుట్ రైట్ కంటెంట్ అన్న జోన్ అయితే ఉంది. బట్ చూడాలి మరి. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ గారి ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాని మీద గట్టిగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ ఫ్యాన్స్కి కనుక ఇది 100% సాటిస్ఫై చేయగలిగినట్టయితే అవుట్ రైట్గా ఫ్యాన్స్ నుంచి ప్రాపర్ యునానిమస్ సపోర్ట్ అయితే ఉంటుంది కదా. సో ఆ పాయింట్ ఉందన్నమాట. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత మూడోది పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ పరంగా కూడా గట్టిగానే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఆ కంటెంట్ పరంగా ఇది ఏదైతే ఉందో, ఈ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆర్ ముస్లిమ్స్ సరౌండెడ్, అంటే ముస్లిమ్స్ చుట్టూ జరుగుతున్న ఏదో సీన్లా కనబడుతోంది. మరి అది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది అనమాట. సో హరీష్ శంకర్ గారు ప్రీవియస్గా ఈ మిస్టర్ బచ్చన్ ఇవన్నీ తీసిన దాని మీద, ఆ కంటెంట్ మీద కొంచెం ఆలోచిస్తున్నారు కానీ, బట్ కంటెంట్ పరంగా కూడా ఒకవేళ బీభత్సంగా కనుక కనెక్ట్ అయినట్టయితే, అంటే మరీ డిఫరెంట్గా కూడా ఉండాల్సిన అవసరం లేకపోయినా సరే, ఆ ఉన్న కాన్సెప్ట్ అయినా సరే మనకి ఎంగేజింగ్గా ఉండగలిగితే బెటర్ కదా అన్న పాయింట్ అయితే ఉందన్నమాట. సో ఆ పరంగా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత మూడోది ఏంటంటే ఈ మ్యూజిక్ రెండు డివైడ్ అయ్యాయి కదా. సో సాంగ్స్ అండ్ బీజిఎం, అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు సాంగ్స్, తమనేమో బీజిఎం కదా. సో ఆ పరంగా కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సాంగ్స్ అవి కొంచెం గట్టిగా ఉండాలి అండ్ బీజిఎమ్స్ అవి బ్లాస్ట్ ఉండాలి అనే ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో వాటి పరంగా కూడా కొంచెం సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు శ్రీలీల, రాశికన్నా ఈ ట్రాక్ పరంగా ఎక్కడా కూడా సైడ్ కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీదే మోస్ట్లీ ఫోకస్డ్ ఉండేలాగా ఉంటే బాగున్నాం అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. మనకి చూడాలి ఆ పరంగా ఉన్న ఎక్స్పెక్టేషన్ కూడా వీళ్ళు మీట్ చేస్తారా లేదా అనేది. సో ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ మీద మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఒక సాలిడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే చాలు అన్న ఫీలింగ్ అయితే ఉంది. లైక్ వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ గారు ఇలాంటి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ వస్తే చాలు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. అండ్ దట్టు దాంట్లో మాస్ ఎలిమెంట్స్ ఎలాగో ఉంటాయి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారివి ఫైట్ సీక్వెన్సెస్ డెఫినెట్గా కొంత మాస్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఆ పరంగా కూడా కొంత హైప్ అయితే యాడ్ అవుతుంది దానికి. బట్ ఓవరాల్గా ఇవే మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఐడియా ఉంది పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. అండ్ ఆయన ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఆయన ఏమీ నార్మల్ కాదు. సో ఆయన బేసిక్గా ఆయనకున్న టైం లైన్స్లో ఆయన ఏదైతే వీడియో చేయగలరో, ఆయన సినిమాలు చేయగలరో అవే చేస్తున్నారు ఆయన. అంతవరకు ఓకే, ఫైన్ అండ్ గుడ్ అంతే ఉంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మైండ్లో క్లారిటీ. సో హరీష్ శంకర్ గారితో మూవీ కూడా అన్నప్పుడు ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువే ఉంటాయి నార్మల్ కంటే. ఎందుకంటే ఓజీకి ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఉండవు కదా, అది పాయింట్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీక్వెన్సెస్ ఓజీలాగా ఉన్నప్పటికీ కూడా అదనమాట ఆస్పెక్ట్. సో అది మరి పాయింట్. సో చూద్దాం. ఓకే, ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గట్టిగానే. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో మూవీ మనకి రిలీజ్ అవుతుంది కదా 5th, 5 AM-కి, 5th అంటున్నా, 5 AM-కి 19th. సో ఆ టైంకి చూద్దాం. అప్పుడు ఇంకా ఆ కమర్షియల్ ఎంటర్టైనర్ వరకు అయినా సరే మూవీ మనల్ని ఎంగేజ్ చేసిందా లేదా అని చూద్దాం. అండ్ ఇంకోటి కంటెంట్ కనుక బీభత్సంగా ఉందా అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా అంతే. ఎందుకంటే మనకి ఏం చూపించలేదు ట్రైలర్లో వాటిల్లో, అందుకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. సో అది సిచ్యువేషన్. సో ఇవి దురంధర్ 2 అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్. సో మీ ఒపీనియన్ ఏంటి?
మీకు ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా వీటి మీద నేను చెప్పినవి కాకుండా ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్పైదర్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బై.